ఏపీ రాజధాని అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ మొదలైన వేళ తుళ్లూరు మండలం వడ్డమాను గ్రామంలో సిఆర్టీఐ యూనిట్ కార్యాలయాన్ని ప్రారంభించారు మంత్రి నారాయణ. ఈ సందర్భంగా పలువురు రైతులు మంత్రి దృష్టికి ఇటు కొన్ని డిమాండ్స్ తీసుకొచ్చారు. అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ కు భూములు ఇవ్వడానికి తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, అయితే ఇప్పుడిచ్చే అగ్రిమెంట్ ప్రకారం అయితేనే రైతులకు ఆమోదయోగ్యం కాదని అన్నారు రైతులు. మొదటి దశలో భూములిచ్చిన రైతుల ప్లాట్లలో ఇప్పటికీ కూడా పూర్తిగా అభివృద్ధి జరగలేదని, మళ్ళీ ఇప్పుడు కొత్తగా భూములిస్తే మౌలిక సదుపాయాల కల్పన అసలు ఎలా జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. భూ సమీకరణకు చట్టబద్ధత కల్పించాలని, 3 ఏళ్లలో ప్లాట్లు అభివృద్ధి జరగకపోతే ఎకరాకు 5 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. పూలింగ్ కోసం తుళ్లూరు మండలం వడ్డమానులో సిఆర్డీఏ యూనిట్ కార్యాలయాన్ని ప్రారంభించారు మంత్రి. అయితే ఈ కార్యాలయం ప్రారంభం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు కొన్ని డిమాండ్లను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆ డిమాండ్లు తీసుకొచ్చిన రైతులు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏంటండి, అంటే ఎట్లా చూస్తారు? ఇప్పటికే మొదటి దశ ల్యాండ్ పూలింగ్ చూశారు, ఇప్పుడు రెండో దశ ప్రారంభిస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? అదే మొదటి దశ భూ సమీకరణ 2014 చట్టంలో ఫార్మర్కి ఎలాంటి రైట్స్ లేవు. అభివృద్ధి చేసి ఇవ్వలేని పక్షంలో అతను న్యాయపరమైనటువంటి కోరికల్ని డిమాండ్ చేసుకునేదానికి అవకాశం లేదు. అగ్రిమెంట్ సిస్టమ్ని మార్చమని మేము ప్రధానంగా డిమాండ్ చేశామండి. అభివృద్ధి చేసినటువంటి ప్లాట్ని 3 సంవత్సరాల లోపల మేము మీకు రైతులకి రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం తరఫున స్థానిక శాసనసభ్యులు వారు, మంత్రి గారు స్పష్టమైనటువంటి హామీని ఇవ్వటం జరిగింది. కానీ మేమేమంటున్నామంటే ఆర్థికపరమైనటువంటి అంశాలతో ఆలస్యం అవ్వచ్చు, రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు ఉండవచ్చు, లేదా ప్రకృతి వైపరీత్యాలు ఉండవచ్చు, ఏమైనా జరగవచ్చు. 3 సంవత్సరాల లోపల ఇస్తామన్నది మీరు 4 సంవత్సరాల లోపల ఇవ్వండి. 4 సంవత్సరాలు దాటితే ఎకరానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయలు పరిహారం అగ్రిమెంట్లో పెట్టండి. మేము ఫార్మరు సేఫ్ సైడ్గా ఉంటాడు అనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం. ఆ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన కూడా మిమ్మల్ని ఒక మాట అడిగారు, మీరందరూ అట్లా చేస్తే మీరందరూ భూములు ఇచ్చేస్తారా అని చెప్పి. మీరు అగ్రిమెంట్ కండిషన్స్ చేంజ్ చేసినప్పుడు కదా మేము రైతులతో మాట్లాడుకోవాలా, సమాలోచన చేసుకుని మేము ఇవ్వాలి కదా. ఇప్పుడు మేము అంటుంది మీరు ఇస్తే అంటే ఇప్పుడు మేము ఇవ్వమని వచ్చారా? మీరు కాదు కదా. మేము మా భూమి కావాలని వచ్చారు కదా. మేము కావాలని వచ్చినప్పుడు మా డిమాండ్స్ని మీరు పరిశీలన చేయండి. మేము పరిశీలన చేసినప్పుడు మీరు యాక్సెప్టెన్స్ అయితే ఎందుకు 5 లక్షల రూపాయలు వస్తాయి, చేయలేకపోతే 5 లక్షల రూపాయలు వస్తాయి, సంవత్సరానికి 5 లక్షల రూపాయలు వస్తాయి. ఖచ్చితంగా ఏ ప్రభుత్వం మారినా కూడా వాళ్ళకి ఆర్థిక భారంగా ఉంటుంది, ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు అని చెప్పేసి మేము కన్విన్స్ చేసుకుంటాము ఫార్మర్స్ని. ఇప్పుడు మీకు చేతి నిండా పని ఉంది అక్కడ మొదటి దశలో. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ ఇంకా స్పష్టతగా కనపడేటటువంటి వాతావరణం లేదు. మళ్ళీ మీరు రెండో దశ భూ సమీకరణ కోసం వచ్చారు. మీ ఆర్థిక పరిస్థితి ఏందనేది రైతులుగా మాకు ఎట్లా తెలుస్తుంది? అది మేము అభివృద్ధి చేస్తారనుకుంటున్నారా, చేయలేదనుకుంటున్నారు గవర్నమెంట్? అది మీరు ఇప్పుడు గతంలో వాళ్ళకి కూడా చెప్పారు, ఇదే మాట చెప్పారు. 3 సంవత్సరాల లోపల అభివృద్ధి చేసేస్తామన్నారు. ఇది 12వ సంవత్సరం వాళ్ళు ఇచ్చి. ఇప్పుడు ప్రభుత్వం మారితే ఏంటి? సరే, ఈ ప్రభుత్వానికి రాజధాని మీద అభివృద్ధి చేయాలనేటటువంటి ఆకాంక్ష ఉంది అనేది అందరికీ స్పష్టమైనటువంటి విషయమే. కానీ ఆర్థిక సమస్యలతో ఆలస్యం అవ్వచ్చు. లేదు, 5 ఏళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ప్రభుత్వం మ్యాండేట్ని కోల్పోతే మాకు భద్రత ఏంటి అని అడుగుతున్నాం మేము. ఇప్పుడు గతంలో 2019-24లో ప్రభుత్వం మారిన రోజున 2014-19 మధ్య అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం భూములు తీసుకుంది. 2019-24 మధ్య ఆ భూముల్ని అభివృద్ధి చేసేదానికి, రాజధాని అభివృద్ధి చేసేదానికి, అమరావతిగా అభివృద్ధి చేసేదానికి ఆ ప్రభుత్వం ఇష్టపడలేదు. ఇష్టపడినప్పుడు రోడ్డు మీద పడ్డారు కదా రైతులు. వాళ్ళకి రక్షణ లేదు కదా, వాళ్ళకి చట్టం లేదు కదా. సరే, మళ్ళీ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు డిస్టర్బ్ చేశారు, చేస్తామంటున్నారు. ఓకే, ఆ అభ్యంతరాలన్నీ మీరు తొలగించుకొని మీరు పని మొదలు పెట్టుకుంటున్నారు. ఓకే, 3 సంవత్సరాల లోపల మేము అభివృద్ధి చేసిన ప్లాట్ ఇస్తామంటున్నారు. 4 సంవత్సరాల లోపు ఇవ్వండి. ఇవ్వలేకపోతే ఈ పరిహారం ఇస్తామని అగ్రిమెంట్లో కండిషన్ పెట్టండి అని అడుగుతున్నాం మేము. దాంట్లో తప్పేముంది? దాని మీద స్పష్టమైనటువంటి హామీ వాళ్ళు ఇవ్వలేదు. మీరు గెజెట్ గురించి కూడా మాట్లాడారు. ఖచ్చితంగా గెజెట్ ఉంటే మేమందరం భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా మరి భద్రత అదే కదా. మరి ఇప్పుడు ఇబ్బందితోనే కదా మరి ఆ రోజున ఏం చేయలేకపోయింది. అట్లాంటివన్నీ కూడా ఇప్పుడు రెండో దశలో గతంలో జరిగినటువంటి అనుభవాల దృష్ట్యా చట్టం రైతులకి అనుకూలంగా కొన్ని కండిషన్స్ని ఉంచాలి అనేది మేము ప్రధానమైనటువంటి డిమాండ్. కానీ వాళ్ళు 2014 భూ సమీకరణ చట్ట ప్రకారమే యాజ్ ఈజ్గా ముందుకెళ్తామని
వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. చెప్పండి, అంటే ఈ 7 గ్రామాల ప్రజలందరూ కూడా, ఈ రైతులందరూ కూడా భూములు ఇవ్వడానికి ఎంత శాతం సిద్ధంగా ఉన్నారండి? అంటే ఈ కండిషన్ మీద అయితే రైతులకు అనుమానాలు ఉన్నాయి, ప్రభుత్వం మారితే ఏంటి అనేది. అది. ప్రభుత్వం అయితే స్వచ్ఛందంగా భూములు ఉండడానికి రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, మేము పని ప్రారంభిస్తాం. లేదు, కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఇప్పుడు 3 ఏళ్లలో ఎంతవరకు చేయగలుగుతారు పని? చిన్న పని కాదు కదా. ఆల్రెడీ 50,000 ఎకరాల్లో పని ఉంది పెండింగ్, మళ్ళీ ఒక 20,000 ఎకరాలు తీసుకుంటుంది. ఈ 70,000 ఎకరాలు అభివృద్ధి చేసేదానికి ఎన్ని వేల కోట్లు కావాలో, ఎన్ని సంవత్సరాల సమయం పట్టుద్ది అనేటటువంటి ప్రతి కామన్ మ్యాన్కు ఉన్నటువంటి సందేహం. దానికేం పెద్దగా తెలివి ఉండాల్సిన అవసరం ఏం లేదు. మీరు చెప్పండి, అంటే ఎట్లా అనుకుంటున్నారంటే ఇప్పటికే మొదటి దశ చూశారు అని ఏం చెప్పాలనుకుంటున్నారంటే రెండో దశ పోలింగ్? మాకు ప్లాట్లు మేము కోరుకున్నట్టుగా మాకు ఇస్తే ఇబ్బంది ఏమీ లేదు. ఇవ్వకపోతే మాకు ఇబ్బంది కదా. తొలిగా మేము ఇచ్చాము, వాటికి ఇంకా ప్లాట్లు పలానా సాట అనేది ఇంతవరకు రాలేదు. పేపర్లు అయితే ఇచ్చారు, దానికి ఇంతవరకు ఏమీ లేదు. ఇక మరి ఇప్పుడు మళ్ళీ ఇస్తే మళ్ళీ ఏంది? అంతకు ముందులా కాదు, ఈసారి పక్కా ప్రణాళికల ప్రకారం వెళ్తున్నాం, ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు మీకు ఇచ్చిన ప్లాట్లో ఏర్పాటు చేస్తామని చెప్తాను. మీకు ఏమైనా నమ్మకం ఏమైనా అనిపిస్తుంది? చేస్తున్నారు, చేయడం చేస్తున్నారు. అవి ఎప్పుడు ఇచ్చేది ఇంకా తెలియదు కదా. ఇవ్వాలిగా ఇచ్చిన రోజుగా మాకు లోగడ ఇచ్చాము, వాటికి పేపర్లు అయితే ఇచ్చారు. మాకు మళ్ళీ ఇప్పుడు ఇస్తే మళ్ళీ ఏంది పరిస్థితి అనే ఆలోచన మాకు. మాకు గజాలు పెంచాలి, మెయిన్ కౌలు పెంచాలి. అది అంటే మీరు చెప్పండి, అంటే ఎట్లా చూస్తారు రెండో దశ పోలింగ్కి సంబంధించి? మీరు ఇందాక మంత్రి మాట్లాడడం కూడా విన్నారు, కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు. అయితే కౌలు పెంచమని అడుగుతున్నాము, గజాలు పెంచమని అడుగుతున్నాం. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామంటున్నారు. దాన్ని బట్టి చూసి మాట్లాడుతాను. స్పాట్లో అయితే రుణమాఫీ చేస్తామని చెప్పారు, 1,00,000. మాకు ఇబ్బంది ఏం లేదు దాని గురించి. అంటే ఈ ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వడంలో కొంతమంది రైతులు సందేశం వ్యక్తం చేస్తున్నారు, అట్లా ఏమన్నా? అభివృద్ధి చేసిస్తే అందరికీ బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అది కూడా జరగాలి. అభివృద్ధి జరిగితేనే బాగుంటుంది. అభివృద్ధి జరగంది మనకి ఎన్ని ఇచ్చినా ఉపయోగం ఏం లేదు కదా. అది అంటే కొంతమంది గెజెట్ లేదు రాజధానికి, మళ్ళీ ప్రభుత్వం వస్తే ఇంకో ప్రభుత్వం వస్తే మారిపోతుంది. అది కేంద్రంతో మాట్లాడి చేస్తా అంటున్నారు. కేంద్రం కూడా బిల్లు పెట్టింది అంటున్నారు. అది అతి త్వరలో వస్తుందని చెప్తున్నారు. అది వస్తే అందరికీ బాగుంటుంది. రాజధాని ఓవరాల్ రైతులందరూ భూములు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. దాదాపు 90% సంతృప్తిగానే ఉన్నారండి. అది ఇది రెండో దశ ల్యాండ్ పూలింగ్ సందర్భంగా భూములు ఇవ్వడానికి రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఏదైతే 7 గ్రామాలు ఉన్నాయో గ్రామాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే కొన్ని డిమాండ్లు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఇప్పటికే అంటే రుణమాఫీకి సంబంధించి కావచ్చు, లేదంటే ఇతర అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ కూడా ఇచ్చారు మంత్రి నారాయణ. మిగిలినటువంటి విషయాలన్నింటిలో కూడా ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, మరోవైపు ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వడంలో ఒక క్లారిటీ రావాలంటే, అదేవిధంగా గెజిట్ గురించి కూడా వీలైనంత త్వరగా దృష్టి పెట్టి దాన్ని కూడా ఒక కొలిక్కి తీసుకురావాలని చెప్తున్నారు. ఈ విధంగా కొన్ని డిమాండ్లు అయితే పెడుతున్నారు. ఓవరాల్గా అయితే రైతులందరూ కూడా భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు అయితే మనకి తెలుస్తోంది. వల్లితో మరి బిగ్ టీవీ అమరావతి నుంచి.